Hey, hi guys. Good morning to everyone. So, welcome to another day, a vlog in my life. ఈ రోజు స్పెషల్ ఏంటి అనేసి అంటే మా సుకుమార్కి సీట్ అయితే వచ్చింది సిఎస్సి అండ్ బీటెక్ కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. డే కాలేజ్ ఏంటి అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. లాస్ట్ 2 వీడియోస్ అండ్ 1 షార్ట్ ఐ హ్యావ్ పోస్టెడ్. దానికి ఇచ్చిన రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ నాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, మోర్ ఓవర్ లైక్ డిఎం చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ పీపుల్ యాజ్ వెల్. గట్టిగా వర్షం పడింది ఈరోజు. ఈ వర్షం వల్లే ఈరోజు మేము లేట్ కూడా అయ్యాం. ఎప్పుడు వి థాట్ ఆఫ్ లైక్ స్టార్టింగ్ అరౌండ్ 9 o'clock. 1 hour అయితే లేట్ అయిపోయింది. మన అడ్వెంచర్ రోజు అయితే మస్తు మజా వస్తుంది దీన్ని డ్రైవ్ చేయడంలో. కానీ సిటీలో అయితే మాత్రం పిచ్చ ఇరిటేషన్. ఆ హీటింగ్ కానీ, ఆ బంపర్ టు బంపర్ ఎక్స్పీరియన్స్ కానీ చెక్కించేస్తుంది. అండ్ మోర్ ఓవర్ అడ్వెంచర్తో ఈరోజు వైజాగ్ బార్డర్స్ అయితే క్రాస్ అవ్వబోతున్నాను. సో హైవే కాబట్టి పిచ్చి ఎంజాయ్ చేస్తాను. రైన్ అయితే పడట్లేదు, కానీ వెట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఐ చేంజ్ మై మోడ్ టు రైన్ మోడ్. చూడొచ్చు, రైన్ మోడ్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. ప్లేస్ వచ్చి అనకాపల్లి. సో ఈ మెయిన్ టైమ్ ఆఫ్ జర్నీలో ఎటువంటి వాన పడకూడదని గట్టిగా కోరుకుంటున్నాను. మన దాంట్లో ఫ్యూయల్ రేంజ్ చాలా తక్కువ ఉంది. ఫ్యూలింగ్ చేయించుకున్నాం ఒకసారి. ఇది జియో వాడిది. యాక్చువల్లీ ఐ మోస్ట్లీ ప్రిఫర్ హెచ్పి అండ్ భారత్ పెట్రోలియం. మైలేజ్ వైజ్ కానీ దోస్ ఫ్యూయల్స్ ఆల్సో పర్ఫార్మెన్స్ బట్టి మంచిగా ఉంటుంది. బ్రో 410 సారీ బబ్లు వ్యాలెట్ది. మన ఫ్యూలింగ్ అయితే అయిపోయింది. ఆ కార్లో చూడండి, ఒక గోల్డెన్ రిట్రీవర్ ఎట్లా కూర్చున్నాడో. ఆడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు యూని. నా హెల్మెట్ అయితే మాత్రం చాలా బరువుగా అనిపిస్తుంది. హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ హెల్మెట్ వేసుకుంటే తిట్టేవాళ్ళు. అంటే అక్కడ ఎలా అంటే అక్కడ చాలా తక్కువ హెల్మెట్ వేసుకోవడం, కానీ దొరికితే మాత్రం కేసులు రాస్తారు, ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి. ఇప్పుడు వేసుకుంటుంటే కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతున్నాను. ఐ ఆల్సో నీడ్ టు చేంజ్ మై హెల్మెట్. మంచిగా కంఫర్ట్ ఉన్నది చూసుకుందాం. అడ్వెంచర్ తీసుకున్నామంటే హెల్మెట్ కూడా అడ్వెంచర్లా ఉండాలి. లేదు అనేసి అనుకుంటే ఫుల్ సేఫ్టీ పరంగా టాప్ నాచ్ ఉండాలి. చూద్దాం, అప్గ్రేడ్ అయిదాం. అది కూడా రైన్ మోడ్లో అయితే పెట్టాను స్టార్ట్ అయినప్పుడు. మేబీ సెన్సార్స్ డిటెక్ట్ చేసి ఉంటుంది ఇప్పుడు వర్షం అయితే పడట్లేదు కదా అని. సో అది అగైన్ షిఫ్టెడ్ టు రోడ్ మోడ్ అనమాట. ఈమె డోర్ కూడా వేసుకోలేదు, వీళ్ళు డోర్ కూడా వేసుకోకుండా వెళ్తున్నారు. డోర్ సరిగ్గా డోర్ సరిగ్గా అయింది. డోర్ అంటే ఇంకా మునిగిపోతారు. లాంగ్ సాంగ్స్ పెట్టుకున్నారో పెట్టుకోలేదో సెకండరీ థింగ్. బట్ అట్లీస్ట్ అతను ఆ మిర్రర్, సైడ్ మిర్రర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయినా చేసుకొని పెట్టుకోవాలి. అసలు వ్యూ ఫైండర్ అనేది వాళ్ళకు ఉండాలి కదా.
రైట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు, లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు తెలుసుకోవాలి కదా వాళ్ళు. అండ్ డోర్ కూడా పూర్తిగా డోర్ వేసుకోలేదు. వాళ్ళ సేఫ్టీ కదా, వాళ్ళ సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ రాజమండ్రి తుని బోర్డు చూస్తుంటే నాకు ఇట్లని అలా మా ఊరు వెళ్ళిపోవాలనిపిస్తుంది. మరి గోదావరి బిఆర్ అంబేద్కర్ కోనసీమ. అక్కడెక్కడ కూడా కట్టింగ్ అయితే లేదు. అక్కడి నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ కొంచెం ముందుకు వస్తే విల్ హ్యావ్ అ యూటర్న్ హియర్. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ 1 కిలోమీటర్ అయితే బ్యాక్కి వెళ్ళాలి. డైట్ అని కనిపిస్తుంది కదా. సో ఇట్ ఈస్ తాడి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ కాలేజ్ అయితే ఇది. ఐ లవ్ డైట్. మనం డైటింగ్ చేయము కానీ డైట్ కాలేజ్కి అయితే వచ్చాం. ఏమన్నా ఉంది ఇక్కడ క్లైమేట్. ఇది ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. సో ఇలా ఉంటుంది. ఇంకెక్కడి నుంచి క్యాఫెటేరియా వెళ్ళే వే అనమాట. ఇది బ్యూటిఫుల్ ఉంది. ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి చూడొచ్చు, మొత్తం గ్రీనరీగా ఉంది కాబట్టి ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్ టు బి హానెస్ట్. లైక్ కానీ ఎప్పుడైనా సమ్మర్లో వచ్చారంటే మాత్రం దోలు తీరిపోద్ది కాలేజ్ బేసికలీ, ఎందుకంటే నాకు బాగా తెలుసు కదా. సో యా, సారీ ఫర్ ద లాంగ్వేజ్. దేర్ యు గో. అక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. అక్కడ ఉంది క్యాఫెటేరియా. కానీ ఇక్కడ ఏమాటగా మాట చెప్పుకోవాలి, ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ చాలా బాగుండేది, మైసూర్ బోండా. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఓ గాడ్, ఇప్పుడు ఏం జరిగిందంటే ఐ థాట్ ఐ వాజ్ రికార్డింగ్ అనమాట. బట్ ఆల్మోస్ట్ ఒక 4 minutes యొక్క కంటెంట్ వాట్ ఎవర్ ఐ వాజ్ లైక్ టాకింగ్, ఇట్స్ గాన్. ఐ డెంట్ నోటీస్ నాది క్యామ్ ఆన్ చేస్తుందా లేదా, రికార్డింగ్ ఆన్ చేసి పెట్టానా లేదా అని నోటీస్ కూడా చేయలేదు. కానీ ఓకే, ఐ హ్యాడ్ టు స్టార్ట్ అగైన్. ఫైన్. సుకుమార్ మా మామి వాళ్ళ అబ్బాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మాతోనే ఉండి ఇక్కడే వైజాగ్లో చదువుకున్నాడు. జాయినింగ్ అంటే అలాట్మెంట్ రిపోర్ట్ వచ్చింది తనకి సెకండ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయడానికి అండ్ అడ్మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. నాకైతే ఎక్స్పీరియన్స్ అసలు నచ్చలేదబ్బా, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, జెన్యూన్ టాక్ ఇది. నాకు అస్సలు డైట్ కాలేజ్లో వచ్చిందనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వాస్ హ్యాపెండ్. ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే చాలా స్మూత్ ఉంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే త్రూ అవుట్ ద కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ టిల్ వీఆర్ గోయింగ్ టు రిపోర్ట్, వీ వెంట్ టు రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ వాజ్ టాప్ నాచ్ బేసిక్గా చెప్పాలి అంటే. ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ అంత బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడి క్యాంపస్లో పిన్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి బ్లాక్ టు బ్లాక్ తిప్పి చూపించి, అండ్ వీ హ్యాడ్ అ టాక్ విత్ ఈసీఈ హెచ్ఓడి యాజ్ వెల్. ఆయన చాలా బాగా చెప్పి అతని ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడి, ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడి, వాట్ ఆర్ ద కేర్స్ దే ఆర్ టేకింగ్ ఫర్ ద చిల్డ్రన్స్ స్టూడెంట్స్ అని అదంతా బాగా చెప్పి, వాట్ ఆర్ దేర్ మిషన్ అండ్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కాలేజ్కి అయినా సరే. సో అది వాళ్ళు చాలా బాగా చెప్పారు, చక్కగా చెప్పారు అది మాకు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ కౌన్సిలింగ్, ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మాకు ఈసీ వచ్చింది, అఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రిఫరెన్స్. కానీ వివర్ లైక్ మనం సెకండ్ కౌన్సిలింగ్ కూడా వెళ్తే బాగుంటుంది, వి థాట్ ఆఫ్ లైక్ టేకింగ్ ది సిఎస్సి ఓన్లీ. సో సెకండ్ కౌన్సిలింగ్ డైట్లో వచ్చింది, డాడీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ అనకాపల్లి హైవే అనమాట. కానీ టు బి హానెస్ట్ చెప్తున్నా, జెన్యూన్గా చెప్తున్నా రివ్యూ, అక్కడ నేను ఎగ్జామ్స్ రాసేవాడిని రెగ్యులర్ అండ్ సప్లీస్ అనమాట ఒకప్పుడు. కొన్ని పాత స్టూడెంట్స్ కదా ఎట్లా బిహేవ్ చేయొచ్చు అనేసి అంటే ఒకటే అనుకోవచ్చు, బట్ కొత్త స్టూడెంట్స్ వస్తున్నారు, న్యూ అడ్మిషన్స్ వస్తున్నాయి అనేసి అంటే వాళ్ళ బిహేవియర్ కానీ రిసీవింగ్ కానీ ఎలా ఉండాలి,
ఎందుకంటే వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది క్రియేట్ చేయలేదు స్టూడెంట్స్కి, దే ఆర్ అప్ టు అనేది చెప్పడం ఏం లేదు. దే వర్ లైక్ షోకేసింగ్ ది ఓల్డర్ ప్లేస్మెంట్స్ విచ్ వర్ గివెన్ ఇన్ 2020 2019, ఆ ప్లేస్మెంట్స్ అనమాట. మనం ఇప్పుడు ఎక్కడున్నాం, 2025లో ఉన్నాం. రైట్ వచ్చింది, పర్లేదు, సిఎస్సి ఓకే ఓకేష్. కానీ టు బి హానెస్ట్ చెప్తున్నాను, వాళ్ళైతే చాలా డిమాండింగ్గా మాట్లాడారు. అంటే టు బి హానెస్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ ఇస్తుంది, సో అది కూడా ముందే పే చేసేయమని ఒత్తిడి క్రియేట్ చేయడం అట్లాగా. అంటే అక్కడ ఎలా మాట్లాడుతున్నారంటే ఈరోజు జరగకపోతే జరగదు, ఇంకా ఎప్పుడు కూడా జరగదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కానీ నాకు అదైతే నచ్చలేదు. ఐ వెన్ స్పోక్ విత్ దెమ్. నేను కూడా బీటెక్లో చదివినండి, నాకు ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ప్రాసెస్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. బట్ దిస్ ఇస్ ద నాట్ ద రైట్ వే యూ కెన్ డిమాండ్ అప్ఫ్రంట్లీ. మీరు ఫలానా ఎంత అమౌంట్ కట్టండి, క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ మీరు రిపోర్ట్ చేస్తారు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఎలా ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు, లేదు అనేసి అంటారా. ఇఫ్ యూఆర్ వెల్ ఫార్చ్యూన్డ్ యూ కెన్ పే ఇన్ వన్ గో యాజ్ వెల్ అన్నట్టు ఏదైనా గైడ్ చేశారు, మాట్లాడారు అనేసి అంటే ఒక చాయిస్ ఇచ్చారు, ఒక ఆప్షన్ ఇచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది. బట్ వెళ్ళాము, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 20th వరకు మాకు ఛాన్స్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. కానీ ఈ రోజే ఎందుకు వెళ్ళామంటే నాకు ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరిగింది, కానీ తర్వాత ప్రతిసారి పర్మిషన్ తీసుకొని వెళ్ళడం అంటే జరగదు. సో నేను ఏమనుకున్నాను, ఇంకా రిపోర్టింగ్ ఇచ్చేసి మాట్లాడి ఇంకా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను వచ్చాను అనమాట. కానీ దేవర్ లైక్ డిమాండింగ్ అడ్మిషన్ ఫీజు 15K ఉంటుంది, అది ఇప్పుడే కట్టేసేయాలి. అండ్ సెమిస్టర్ ఫీజు ఉంటుంది, అండ్ అది 15K ఇప్పుడే కట్టేయాలి. ఇట్లా మాట్లాడుతున్నాం. అదేంటంటే వీ గాట్ ఈవెన్ ఫస్ట్ కౌన్సిలింగ్, అక్కడైతే ఇటువంటి రూల్సే లేవు అనేసి అంటే మా కాలేజ్ రూల్స్ ఇంతే, మా కాలేజ్ రూల్స్ ఇంతే, మీరు ఇట్లానే చేయాలి అంటే ఇంతే అనేసి అంటే అది కాలేజ్ రూల్స్ ఉంటాయి అఫ్కోర్స్. కాకపోతే ఆ రూల్స్లో ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఫిట్ అవుతున్నాడా లేదా అన్నది కూడా ఆలోచించుకొని పెట్టుకోవాలి ఆ రూల్స్. లేదా ఇంటర్ లాగా 2 సంవత్సరాల్లో పూర్తయిపోతారు, 4 సంవత్సరాలు మీ దగ్గర ఉండాలి మా కుర్రోడు. అలా ఉండాలి అనేసి అంటే మీరు మాట్లాడే పద్ధతి కూడా చాలా బాగుండాలి అనమాట. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ వర్ హ్యాపెన్ టుడే. అండ్ ఐ వాస్ టాకింగ్ టు దెమ్ అనమాట. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇప్పుడు బుల్లాయ కాలేజ్ కూడా అటానమసే, బట్ వాళ్ళైతే రికార్డ్స్కి మీరు ఎక్స్ట్రాగా ఎడిషనల్గా ఏం పే చేయనక్కర్లేదు, సంవత్సరానికి 13,000 పే చేయాలి. అది కూడా ఇట్స్ కమ్స్ అండర్ యాజ్ అ కాలేజ్ ఫండ్, సెమిస్టర్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ అండ్ ఇంక్లూడింగ్ రికార్డ్స్ అని కూడా చెప్పారు. యూనిఫామ్ ఒకటే పర్సనల్గా సపరేట్గా తీసుకోవాలి, ఇంక్లూడింగ్ రికార్డ్స్ అనమాట. ఇక్కడ వెన్ ఐ వాస్ టాకింగ్ టు దెమ్, ఇన్ రిటర్న్ దేవర్ ఆస్కింగ్ మీ, అసలు నువ్వేం చదివావు, ఇలా మాట్లాడుతున్నావు కదా, అసలు నువ్వేం చదివావు, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అని నాకు క్వశ్చనింగ్ చేశారు. కాదు, ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారో. మై క్వశ్చన్ వాజ్ వెరీ సింపుల్. నేను అన్నది ఇప్పుడు సెమిస్టర్ ఫీజు కడుతున్నాను కదా, దట్ వాస్ ఇంక్లూడెడ్ విత్ ది రికార్డ్స్, ఎస్ ఆర్ నాట్. ఎందుకంటే ఇది అటానమస్ అయ్యింది. వేరే కాలేజెస్ అయితే ఎక్స్టర్నల్గా తీసుకోవట్లేదు, ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేయట్లేదు. వాట్ దే వర్ ఛార్జింగ్ ఫర్ త్రూ అవుట్ ద ఇయర్, దట్ ఈస్ లైక్ ఇంక్లూడెడ్ విత్ దేర్ records, semester fees, college fund and everything అనమాట. హౌ కుడ్ యూ ఆస్క్ ఇన్ దిస్ వే? అఫ్ కోర్స్ మీకు ఆ రూల్ ఉండొచ్చు, బట్ దేనికి ఎంత పే చేస్తున్నాం, దేనికి ఎంత అవుతుంది అనేది ఒక ఫీ స్ట్రక్చర్ అనేది మినిమల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు అక్కడ పెట్టాలి డెస్క్ దగ్గర. దట్ వాస్ నాట్ అవైలబుల్ అనమాట. సో ఇలాగా కొన్ని థింగ్స్ ఉన్నాయి విచ్ వాస్ నాట్ ఇన్ అ గుడ్ నోట్. నా ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు బాగాలేదు. నాకు తెలిసిన ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎట్లాగా మాట్లాడతాను అనేసి అంటే దట్స్ నాట్ అ గుడ్ థింగ్. రేపు అన్న రోజు ఏ నమ్మకంతో మా పిల్లాడిని మీ దగ్గర ఉంచుతాము అన్న సార్ట్ ఆఫ్ నోట్లో నేను మాట్లాడడం అయితే జరిగింది. సో అలా ఇంకా కొంత డిస్కషన్ తర్వాత పార్ట్ కొంత ఫీజు అయితే పే చేసేసి, అంటే కొంత కాదు ఫుల్ అడ్మిషన్ ఫీజు అయితే పే చేసేసి ఇంకా వి జస్ట్ లెఫ్ట్ దట్ క్యాంపస్ అనమాట. సో ఇది జరిగింది ఈరోజు. అండ్ దట్స్ ఆల్ గైస్. ఇంకా చెప్పడానికి కానీ చూపించడానికి ఏం లేదు. వీఆర్ రిటర్నింగ్ టు అవర్ హోమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నేనైతే స్టీల్ ప్లాంట్ కూడా రిటర్న్ వచ్చేసాను. వైజాగ్ అయితే టచ్ చేస్తాం రిటర్న్ వస్తూ అనకాపల్లి నుంచి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇది ఈ బ్లాగ్ ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్ బాయ్.